హెచ్ సిటీ ప్రోగ్రాము ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. గత 3 నెలల నుంచి చాలా వేగంగా కూడా వర్క్ జరుగుతుంది. మనం గత 2 నెలల క్రితము అప్పుడు ఈ యొక్క చుట్టూ ఒక వన్ వే చేసి ట్రాఫిక్ ఎట్లా బిహేవ్ చేసింది, ఏమేమి సమస్యలు వస్తున్నావు, ఏమేమి ఇబ్బంది వస్తున్నావు అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఈరోజు మొత్తం ఈవినింగ్ దాకా 8 o'clock దాకా అనుకున్నాము. ఈ యొక్క మొత్తం వన్ వే చేస్తే ఎట్లా ట్రాఫిక్ బిహేవ్ అవుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుంది, మనకేమో సమస్యలు వస్తున్నావు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తెలుసుకోవడానికి ఈ యొక్క సెకండ్ పైలట్ని మనము రన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనము లాస్ట్ టైంకి అప్పుడు సమ్మర్ ఉండడంతో వెహికల్ ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉండింది. ఈరోజు చూస్తుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో దాన్ని బట్టి కూడా మనకు సమస్యలు ఏం వస్తున్నావు, ఎందుకంటే బిజీ డే ఇంకా మనకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సండే అయింది ఇంకా తక్కువ ఉన్నా, బట్ బిజీ డే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో దాన్ని స్టడీ చేసి మనము ఈవినింగ్ 8 o'clock దాకా చేస్తానా, ముందునే రిలాక్స్ చేస్తాను అనేది మనము సమస్య మా దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని ప్లాన్ చేస్తాను. ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. అప్పుడు నేను మనము చేసిన 2 అవర్స్కి పైలట్లు కూడా బాగా సహకరించారు. చాలామంది కూడా మనకు సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే అని చెప్పడం జరిగింది. మనకు కూడా సమస్యలు రావడం జరిగింది. మనకు కూడా కన్సర్న్డ్ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ మనకు సివిల్ వర్క్స్ కావాలి అది కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మనం చాలా చోట్ల కూడా అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఫాలో అడ్వైజరీస్. మీరు మళ్ళీ ఎందుకంటే చాలామంది లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ వస్తున్నారు. కొంచెం ఇనిషియల్ ఉండడంతో కొంచెము మనము క్లారిటీ రావడానికి కొంచెం టైం పడినా, బట్ ఐ రిక్వెస్ట్ పబ్లిక్ ప్లీజ్ గో త్రూ ద అడ్వైజరీస్, ప్లీజ్ గో త్రూ ద సైనేజెస్. ఎందుకంటే ఇది ఒకసారి మనం కంప్లీట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే ఈ భాగంలో ఈ యొక్క చుట్టూ ఆల్మోస్ట్ 7 ఫ్లైఓవర్స్ వస్తున్నావు, 7 అండర్ పాసెస్ వస్తున్నావు ఒకసారి. ఎందుకంటే ఇది చాలా సంవత్సరం నుంచి ఈ ప్రజలు ఆశించారు. ఇది ఒకసారి చుట్టూ అయిపోతే మొత్తం ట్రాఫిక్ అవుతుంది. కొంచెము లాంగ్ జర్నీ కావచ్చు కానీ బట్ ఎక్కడ కూడా కంజెషన్ ఉండదు, ఎక్కడ కూడా టైం వేస్ట్ ఉండదు. అందరి సాఫ్గా మనము ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంటుంది. సో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఎక్కడెక్కడ మనకు లెఫ్ట్ టర్న్స్ ఉన్నావు, ఎక్కడెక్కడ మన అడ్వైజర్ ఉన్నావు, సైనేజెస్ ఉన్నావు, దాన్ని ఫాలో చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. అంశాలను మీరు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత రోడ్ల కంజెస్టెడ్ ఉన్న ప్లేసుల్లో కూడా కొంత దాన్ని కుదించడము, కొంత వైల్డ్ ఎక్కువ చేయడం కూడా చేశారు. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసుకుని ఏ విధంగా ముందుకు ఇప్పుడు కూడా నేను వచ్చే సమయంలో చూశాను. అది మీరు అన్నట్లు ఇంకా కొంచెం మనం పొడవు ఇవ్వాల్సి వస్తుందేమో, కొంచెం పబ్లిక్ కూడా స్పేస్ ఇవ్వాల్సి వస్తుందేమో. కొన్ని చోట్ల రోటరీస్ అంతా అప్పుడు వచ్చినప్పుడు రోటరీస్ కూడా కట్ చేశాను, అప్పుడు కొంచెం కాలేదు, ఇప్పుడు రోటరీస్ కూడా కట్ చేశాను, కొంచెం స్పేస్ క్రియేట్ చేశాను. కానీ ఇంకా కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో అట్లానే కొన్ని రోడ్లు ఒక ఆ సైనేజెస్ ఫాలో చేయకపోవడం వల్ల ఒక లైన్ ఖాళీ ఉంటుంది, ఒక లైన్ ఫుల్ రష్ ఉంటుంది. సో ఆ సైనేజెస్ చాలా పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక రోడ్లో ఖాళీ ఉంది, ఒక రోడ్డు ఫుల్ అయితే మళ్ళీ ఎక్కడో దగ్గర కంజెషన్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ జూబ్లీ చెక్ పోస్టులు కావచ్చు, ఇక్కడ మన కేబీఆర్ దగ్గర కావచ్చు. అట్లానే మనకు అక్కడ బస్సు తారకరామ్ దగ్గర అగ్రసేన దగ్గర కూడా కొంచెము సైనేజెస్ ఫాలో చేయకపోవడం వల్ల అక్కడ ఆఫీసర్స్ అంటున్నారు కొంచెం కంజెషన్ ఉందని చెప్తున్నారు. సో అందరు కూడా ఎక్కడెక్కడ ఈ అడ్వైజరీస్ ఉన్నాము, ఎక్కడెక్కడ మన సైనేజెస్ ఉన్నాము అక్కడ అది ఖచ్చితంగా పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ ఇట్లా పోతుంటే వీళ్ళు వచ్చి మధ్యలో దూకోవడం వల్ల ఈ ట్రాఫిక్ ఆగే అవకాశం ఉంటుంది, అందరు టైం వేస్ట్ అవుతుంది. సో ఒకసారి వాళ్ళు ఏ లైన్ ఎంటర్ కావాలి, ఏ లైన్ నుంచి ఎగ్జిట్ కావాలని చెప్పి వాళ్ళు తెలుసుకుంటే దెన్ అది సాఫ్గా వెళ్ళిపోతుంది. అదే ఆ కన్ఫ్యూజన్ ఉంది. అది మనము వర్కర్స్ ఆల్రెడీ మన జాయింట్ సిపి గారి దృష్టిలో వచ్చింది. అంబులెన్స్ల విషయంలో ఏంటి, తర్వాత ఎమర్జెన్సీ విషయాలలో వాళ్ళు ఎట్లా వెళ్ళాలి, వాళ్ళకి ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చారా? అదే ఒకసారి ఈరోజు అయిన తర్వాత మనం కూడా మళ్ళీ అగైన్ మీరు అన్నట్లు ఒక విల్ డూ అ సర్వే, ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నావు, ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నావు, ఏమేమి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నావు దాన్ని ఐడెంటిఫై చేసి దెన్ విల్ వెదర్ టు క్రియేట్ సపరేట్ లైన్. వాళ్ళు వచ్చినప్పుడు మనము ఆల్రెడీ మనకు ఇక్కడ ట్రాఫిక్లో మంచి సిస్టమ్ ఉంది, అంబులెన్స్ వాళ్ళతోనే మనం రెగ్యులర్ కోఆర్డినేట్ చేస్తుంటాం. అట్లా ఉన్నప్పుడు మనము ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ప్లాన్ చేస్తాను. ట్రైల్ 1లో భాగంగా ఈ రోడ్డుకి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులతో కోఆర్డినేట్ అయ్యి ఎక్కడెక్కడ ఇది చేయాలి వర్క్ అనేది అని అన్నారు. ఆ ట్రైల్ 1 తర్వాత ఏ ప్రాంతాల్లో మీరు ఎక్కువగా ఈ కంజెస్టెడ్ సంబంధించి అగ్రసేన సర్కిల్ అన్నీ చెప్పారు. సో దీన్ని ఫర్దర్గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఫస్ట్
మనకి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసి గ్రౌండ్ చేసేటప్పుడే ఎక్కడ ప్రజలకి చాలా ఇబ్బంది తక్కువ ఉంటుందో ఆ ప్లేసెస్లో ఫస్ట్ ట్రయల్ చేస్తామని చెప్పి సిపి గారు ఆదేశాలు మనకి జిహెచ్ఎంసి ఆఫీసర్స్ ఇంజనీర్స్ ఐబిఐ సంస్థ వాళ్ళందరూ స్టడీ చేసి రోడ్ నెంబర్ 2లో క్యారేజ్ వే ఎక్కువ ఉన్న ప్లేసులు ఫస్ట్ పిల్లర్కి అలౌ చేయడం జరిగింది. తర్వాత మనం చూసిన మా ప్యాటర్న్ అక్కడ కంజెషన్ అవ్వడము, అది ఇక్కడ కేబీఆర్ మీద మనకి ఈ జంక్షన్ మీద ఇబ్బంది పడడము, దెన్ అది ఒక 15-20 డేస్లో అది మనకి దాదాపు రెగ్యులర్ అయింది. తర్వాత నెక్స్ట్ పిల్లర్స్కి పర్మిషన్ ఇచ్చినాం. ఆ టెంపుల్ దగ్గర మనకి వెడల్పు తక్కువ ఉండడం వల్ల రోడ్ నెంబర్ 2లో అది మాత్రం వదిలేసి ఇటు సైడ్ ఒక 3 పిల్లర్స్కి పర్మిషన్ ఇచ్చినాం. సో ఇప్పుడు మనకి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే పంజగుట్ట నుంచి వచ్చేటప్పుడు దాదాపు సాగర్ సొసైటీ సిగ్నల్ వరకు టైల్ ఎండ్ మెయింటైన్ అవుతున్నాయి. ఇక్కడ బసవతారకం దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈ కేబీఆర్ సిగ్నల్ పడితే అది దాదాపు బసవతారకం దగ్గర ఉంది. అండ్ పీక్ టైంలో ఇంకా జంక్షన్ వరకు వెళ్ళిపోతూ ఉంది. సో ఈ పరిస్థితులు మళ్ళీ ఈ జంక్షన్ కేబీఆర్ జంక్షన్లు, అగ్రసేన్ జంక్షన్లు, మన బసవతారకం జంక్షన్లు, బీవీబీ జంక్షన్లు ఇంకా ఇమీడియట్లీ పనులు ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. సో దానికోసం మనము ఏం చేయవచ్చు అని స్టడీ చేస్తే అప్పుడు సిమ్యులేషన్లు కూడా మనకి తెలిసినది ఏంటంటే ఈ వన్ వే ఇంప్లిమెంట్ చేస్తే మనకి కొద్దిగా ఉన్న క్యారేజ్ వేను మనం ఇంకా ఆప్టిమైజ్ చేసుకొని వెళ్ళొచ్చు. లేకపోతే ఐడియల్ సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం మనం ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని మొత్తం రోడ్ అంతా వెడల్పు చేసుకున్న తర్వాత గ్రౌండ్ చేయడం. ఆ ఐడియల్ సిచ్యువేషన్ పరిస్థితి లేదు. కేసెస్ కూడా మధ్యలో వచ్చినాయి, స్టేస్ కూడా వచ్చినాయి. కాబట్టి ఉన్న పరిస్థితులు క్యారేజ్ వేని ఆప్టిమైజ్గా మనం యూటిలైజ్ చేయడానికి ఏం చేద్దామంటే ఈ వన్ వే మనకి చేస్తే బెటర్ అని తెలుసుకొని లాస్ట్ April 5th సిపి గారు స్వయంగా వచ్చి ఆ టీమ్స్ అంతా మనం డిప్లాయ్ చేసి 2 hours ట్రయల్ రన్ చేసినాము. ఆ 2 hours మాకు ఆ ఇంటర్చేంజెస్ ప్రాబ్లమ్స్ తెలిసినాయి. ఇందాక సిపి గారు చెప్పినట్టు ఇప్పుడు కేబీఆర్ నుంచి మన బసవతారకం వెళ్ళేటప్పుడు ఒకవేళ రైట్ ఆర్మ్లో వచ్చేవాళ్ళు 1/10కి అంటే రోడ్ నెంబర్ 10కి వెళ్ళాలంటే వాళ్ళు కేబీఆర్కి బసవతారకం మధ్యలో వాళ్ళు లెఫ్ట్ లైన్కి వచ్చేసేయాలి. అక్కడ ఒక 100 meters వాళ్ళకి ఇంటర్చేంజ్ కోసం ప్లేస్ ఇవ్వాలి. అది మనం జిహెచ్ఎంసి వారిని కోరడం జరిగింది. వాళ్ళు కూడా అవకాశం ఉన్న ప్లేసెస్లో అది ఇచ్చారు. దానిలో మనకి ఈరోజు తెలుస్తున్న ఏంటంటే చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ వరకు మధ్యలో అక్కడ కూడా ఒక 150 meters ఇంటర్చేంజ్ అడిగినాము. అది చేయలేకపోయారు. అది కూడా ఈ పోల్స్ షిఫ్టింగ్ ఇవన్నీ వల్ల ఆగింది. ఇప్పుడు ట్రయల్ రన్ కాబట్టి అది పర్వాలేదు. బట్ పర్మనెంట్గా మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది కూడా ఒక 150 meters ఆ ఇంటర్చేంజ్ పెడతాం. సో దట్ చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ కేబీఆర్ వచ్చి రోడ్ నెంబర్ 2కి వెళ్ళేవాళ్ళు రైట్ ఆర్మ్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం అవుతుందంటే మనకు రైట్లో వచ్చి ఇక్కడ జంక్షన్లు లెఫ్ట్ తీసుకోవడం వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అక్కడ జనాలు ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ పెడస్ట్రైన్స్కి మనకి ఇంత ముందుకు సిగ్నల్ ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా క్రాస్ అవుతుండే. చెక్ పోస్టులు, కేబీఆర్ పార్కులు పెడస్ట్రైన్ సిగ్నల్స్ ఆపరేట్ చేస్తాం. మనం పర్మనెంట్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా పెడస్ట్రైన్ సిగ్నల్స్ ఎక్కడైతే మనం ఇవ్వాలో అది కూడా ఈరోజు ఐబీఐ వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఆ సిగ్నల్ ఎక్స్పర్ట్స్ స్టడీ చేస్తున్నారు. ఎంత 10 seconds ఇవ్వాలో 15 seconds ఇవ్వాలో వాళ్ళు క్రాస్ చేయడానికి అన్నది అది కూడా ఈరోజు స్టడీ జరుగుతుంది. అండ్ డ్రోన్ విజువల్స్ కూడా తీసుకున్నారు. చుట్టుపక్కనే ఉన్న జంక్షన్స్ కూడా స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు సాగర్ సొసైటీ ఎలా కమ్యూటర్స్ బిహేవియర్ ఎలా ఉంది, అక్కడ TV5 దగ్గర వెంకటగిరి క్రాస్ రోడ్లు ఎలా ఉంది, ఆల్కజార్ ప్లాజాలు ఎలా ఉంది, అలాగే 45 నుంచి మనము కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చి 45 జంక్షన్లు లెఫ్ట్ తీసుకోకుండా అంత ముందుకి 67లో వెళ్ళొచ్చు అని సైనేజ్ పెట్టినాము. అది ఎలా జనాలు వాడుకుంటున్నారు, ఒకవేళ వాడుకుంటున్నారంటే ఇలా స్మూత్గా వెళ్తుందా లేదా, ఇవి చిన్న అని స్టడీ చేస్తాము. ఎప్పటి వరకు మనకి ఇన్పుట్ మ్యాక్సిమం వస్తుందో అప్పుడు సార్ పర్మిషన్ తీసుకొని క్లోజ్ చేసుకొని మళ్ళీ పర్మనెంట్ దానికి ప్రిపేర్ అవుతాం. అదే మనకేంటంటే ఇక్కడ కేబీఆర్ చుట్టూ ఒకటే ప్లేస్లో వాటర్ లాగింగ్ ఉంటే మనకి ఇప్పుడు వరకు రిపోర్ట్ అయినది ఇక్కడే ఉండే. అది కూడా క్లియర్ చేశారు. అది కూడా పైప్స్ పెట్టేసి సార్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు కోఆర్డినేట్ చేసుకొని మొన్ననే రోడ్ కట్టింగ్ కూడా అడ్డంగా చేసి పైప్ని అటు సైడ్ తీసుకెళ్లారు. చిన్న ఫినిషింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ వాటర్ లాగింగ్ రాకపోవచ్చని అనిపిస్తుంది యాజ్ ఆన్ టుడే. అది ఒకటే ప్లేస్ ఉంది. ఐ థింక్ అది కూడా ఆల్మోస్ట్ వీ హావ్ ట్రీటెడ్. బట్ లెట్ us see మనము మన్సూన్ టైంలో ఏమేమి వస్తుందని చెప్పి చూసిన తర్వాత విల్ టేక్ ఎ కాల్. వాళ్ళకి ఈజీ అవుతుంది. ఈవినింగ్ టైంలో ఐటీ కారిడార్ నుంచి వచ్చే హెవీ ట్రాఫిక్ వచ్చేటప్పుడు మనకి వాళ్ళు చెక్ పోస్ట్ దగ్గర ఒకసారి ఆగాలి, కేబీఆర్ సిగ్నల్ దగ్గర ఒకసారి ఆగాలి. మోస్ట్ ఆఫ్ దమ్ టేక్ రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్. వాళ్ళు పంజగుట్ట సైడ్ నుంచి డిఫరెంట్ ఎయిదర్ ఎస్పీ రోడ్ వెళ్ళిపోతారు, లేకపోతే అక్కడ స్టీల్ బ్రిడ్జ్ పట్టుకొని అటు సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు.
సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చెక్ పోస్ట్ సిగ్నల్ ఉండదు, కేబీఆర్ సిగ్నల్ కూడా ఉండదు, కాబట్టి కంటిన్యూస్ మూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళు 45 నుంచి రైట్ లైన్ వచ్చి చెక్ పోస్ట్ దాటిన తర్వాత వాళ్ళు లేన్ చేంజ్ చేసుకొని కంటిన్యూస్గా వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ఏంటంటే ఆ 45 జంక్షన్ దగ్గర మనకి ఇంకా కొద్దిగా వెడల్పు వచ్చి ఉంటే బాగుండేది. అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ట్రీ కటింగ్ అంత స్టే ఉంది, ఉండడం వల్ల మనం చేయలేకపోతున్నాము. సో ఉన్న దాన్ని బట్టి ఎలా ఆప్టిమైజ్ చేయవచ్చు అన్నది చేస్తాం. మీ ప్రశ్నకు ఇప్పుడు మనము పెడెస్ట్రియన్కి ఆల్రెడీ మన జాయింట్ సిపి గారు చెప్పారు, విల్ గివ్ దెమ్ అవే. అట్లానే ఈ వాకర్స్ ఎవరు ఉంటారు, బికాస్ నౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి వన్ వే. ఐ థింక్ దే షుడ్ నాట్ బ్రింగ్ దేర్ వెహికల్స్. ఎక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోతే వచ్చిన వాళ్ళు దే షుడ్ గెట్ డ్రాప్డ్ అండ్ దే షుడ్ గో బ్యాక్. అదర్వైజ్ దే షుడ్ పూల్ అప్ దేర్ కార్స్, వచ్చి దిగి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం, అదేదో ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఇంకా పార్క్ చేసేది ఉండదు, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి వన్ వే. సో ఎంటైర్ క్యారేజ్ వే విల్ బి యూస్డ్ ఫర్ ట్రాఫిక్. సో ఎక్కడ కూడా ఆబ్స్ట్రక్షన్ లేకుండా మనము చూస్తాం. సో ప్రజలు సహకరించాలి, ఎందుకంటే ఇది ఒకసారి వచ్చేస్తే ఇట్ విల్ బి డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ విల్ బి గ్రేట్ అడిషన్ టు ది హైదరాబాద్ సిటీ. సో మొత్తం ఈ చుట్టూ అంతా ఇప్పుడు చాలా కంజెషన్ కావడంతో చాలా ప్రజలు ఒక టైం కూడా వేస్ట్ కావడం అది మిగిలిపోతుంది. సార్ ఇప్పుడు రోడ్ నెంబర్ 12 అంటే విరంచి హాస్పిటల్ నుంచి వచ్చేది అగ్రసేన సర్కిల్ దగ్గర కలుస్తుంది. సో ఆ వే చాలా ఎక్కువ ట్రాఫిక్ గా ఉంటుంది ఈవినింగ్. సో దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవుతుంది? అది చెప్పండి. అగ్రసేన్ రోటరీ చాలా తగ్గించిన తర్వాత మనకి అగ్రసేన్ దగ్గర ఆ మూమెంట్ ప్రాబ్లం లేదు. ఇక్కడ మన బసవతారకం నుంచి వెళ్ళేది రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చేది అక్కడ మర్జ్ అయ్యి వెళ్ళాలి. సో జంక్షన్ దగ్గర రోటరీ తగ్గించడం వల్ల ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కొద్దిగా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఒమేగా దగ్గర వస్తుంది. బికాజ్ ఒమేగా లోటస్ పాండ్ సైడ్ నుంచి ఎమ్మెల్యే కాలనీ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అక్కడ వాళ్ళు లెఫ్ట్ తీసుకోవాలి. అగైన్ ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాఫిక్ కూడా అక్కడ మర్జ్ అయ్యి వెళ్ళాలి. అక్కడ ఒక బస్ స్టాండ్ కూడా ఉంది. సో ఆ బస్ స్టాండ్ కూడా కొద్దిగా ముందుకు షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం వెడల్పు చేయడానికి అవకాశం లేదు, బికాజ్ అక్కడ అండర్ పాస్ ఆల్రెడీ తవ్వడం జరుగుతుంది. రైట్ సైడ్లు కొద్దిగా మనము వెడల్పు చేసి పెడతామంటే అండర్ పాస్ తవ్వడం వల్ల అది పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అపోలోకి వెళ్ళేది టెంపుల్ నుంచి వన్ వే పెట్టారు, దానివల్ల కూడా ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఇది అవుతుంది. మరి ఇప్పుడు ఎట్లా? మనకి సాటర్డేస్ మాత్రమే ఇబ్బంది అవుతున్నాయి. ఇంత ముందుగా అయితే ఎఫ్ఓబి దాకా మూమెంటే ఉండకపోయేది. వన్ వే పెట్టిన తర్వాత ప్రాబ్లం పోయింది, కానీ పార్కింగ్స్ వల్ల ఇబ్బంది అవుతుంది. సో మనకు ఆ క్రెయిన్ లేకుండా ఉండే, ఆ క్రెయిన్ ఇప్పుడు మొన్ననే స్టార్ట్ అయింది. క్రెయిన్ పెట్టుకోండి, మీరు చెప్పినట్టు ఆ మీడియం కూడా తీసేస్తే ఆ సమస్య లేకుండా. అండ్ క్రేడిల్ దగ్గర కూడా ఆ రోడ్ శాంక్షన్ అయింది, అది కూడా అయిపోయిందంటే ఆ సమస్య పోతుంది. ఎంతమంది సిబ్బంది డిప్లాయ్ చేస్తున్న తర్వాత గ్రేవన్స్ వాళ్ళు కూడా అదనంగా యాడ్ అయ్యేది వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారా ఎట్లా అంటే ఉమెన్ అంటే 150 మెంబర్స్ ఈ రోజు డిప్లాయ్ చేసినాము. గ్రేహౌండ్స్ ఆక్టోపస్ నుంచి వచ్చిన వాళ్ళు ఓరియంటేషన్ ట్రైనింగ్ ఉన్నారు. అలా ఏంటంటే అదర్ వింగ్స్లు ఎక్కడ వాళ్ళని అకామిడేట్ చేయాలన్నది డీజీ గారు అది ఒక కమిటీ పెట్టేసి వాళ్ళు ఏ వింగ్లు స్ట్రెంగ్తన్ చేయాలన్నదంతా స్టడీ చేస్తూ ఉన్నారు. దాని ముందుకు వాళ్ళకి ఆ సివిలియన్ ప్రాక్టీసెస్, జనాలతో ఉన్న ఇంటరాక్షన్స్, ట్రాఫిక్ ఎలా ఉంది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, క్రైమ్స్ ఎలా ఉంది, అవన్నీ వాళ్ళకి అవగాహన కోసం 1 మంత్ వాళ్ళని డిఫరెంట్ వింగ్స్కి అటాచ్ చేశారు. ఇప్పుడు మాకు ఒక 150 మెంబర్స్ వచ్చారు, వాళ్ళని డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో అటాచ్ చేసి టీటీఐ ట్రైనింగ్ కూడా 1 వీక్ ఇచ్చి వాళ్ళకి ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వెనక్కి పంపిస్తాం. అంటే ఈ రోజు ఇంకా కొన్ని ప్లేసెస్ అవసరం పడుతుంది చూసాను మనము. డెఫినెట్లీ విల్ హ్యావ్ మోర్. తెలుగు అన్ని భాషలు కూడా పెడతాను. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అంతా చాలా సహకరించారు. లాస్ట్ టైం గత ఒక 3-4 months నుంచి యూ హెవ్ బీన్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ అడ్వైజరీస్. లాస్ట్ 2 days నుంచి మీరు బాగా చేశారు. సో ప్రభుత్వ తరఫు నుంచి, నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలందరూ కూడా ఈ ప్రాజెక్ట్కి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఎట్లా ఈ ఒక ట్రాఫిక్ మూవ్మెంట్ అయిన బట్టి మనం విల్ టేక్ అ డిసిజన్, దెన్ అగైన్ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.